అప్పగించిన పనిని నేను నెరవేరుస్తాను. ఎలాంటి పరిస్థితి వచ్చినా నాకు చెప్పారు, అది నా రిస్క్. చర్చ్ అంతా క్లీన్ చేసి చేరు పరచాలి అని ఒకళ్ళు చెప్పాను అనుకున్నాను, నువ్వు నీ బాధ్యత ఎక్కడ పడితే అక్కడ వచ్చేసి ఏమైనా చేయలేదు, ఎవరు రాలేదు నేనే చేస్తాను అని అంటే నమ్మకం ఉందా? నాకు చెప్పారు కనుక నేనే పెద్దని పోగేసుకున్నారు, రండ్రా నాకు కొంచెం సాయం చేయండి అని నువ్వు కలుపుకోవడం నీ టాలెంట్. అది నీవు ఎదురుని ప్రేమించే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఒక నలుగురిని కూడబెట్టుకుని చక్కగా నేను వచ్చేసరికల్లా నా టార్గెట్ ఏంటి, క్లీన్గా ఉంచుకొని చైర్లు సరదాలి, ఇది నీ బాధ్యత అని ఒకరిగా అప్పగిస్తాను. అతను దాన్ని చేసుకొని ఎవరు రాలేదని అందుకు నేను చేయలేదని కారణం చెబితే అవుతుందా? అది సరైన ఆన్సరా? నాకు సంబంధం లేదు. అది నేను చేయాలని నేను అన్నాను. నువ్వు జనాన్ని ప్రేమిస్తే నీ మాట విని వాళ్ళు వచ్చి నీకు సహకరిస్తారు, చక్కచక్క పనులన్నీ జరిగితే నేను వచ్చేసరికి నీట్గా కనబడుతుంది. అలాగే లేకుండా నాకే తెలియదు, నాకే రాదు అని అన్నాడు. నీవు నమ్మకమైన వాడిగా నేను ఎంచగలను ఎప్పుడైనా చెప్పండి. ప్రార్థన అప్పగించానండి, నేను ఫలానా దగ్గరికి వెళ్తున్నాను, ప్రార్థన నడిపించాను అన్నాను అనుకోండి, ఇంకో పాస్టర్ ప్రార్థన 2 చోట్ల నేను నడిపిస్తాను, అయిపోయింది నా పని అయిపోయింది అని వదిలేశారు అనుకోండి. నమ్మకమైన వాడిగా నేను ఇస్తానని లేదంటే నేను నా బాధ్యతను అప్పగించి వెళ్ళిన తర్వాత సంఘాన్ని నడిపించున్నానని ఎవరికైనా అప్పగించాలనుకో, లేనిపోయిన చెత్తలన్నీ నేర్పించి చెత్త చెప్పి వాక్యం లేకుండా, వాక్యంతో పంచకుండా, హెచ్చరిక లేకుండా సంఘాన్ని పాడు వేసి వెళ్ళిపోయిన వాడిని నమ్మకం అంటాను. నేను పలానా టైంకి వస్తాను, పలానా టైంకి రాను అంటే నేను వచ్చి గంట సేపైన తర్వాత అతను వచ్చేదానికి వాడు నమ్మకమైన అంటాము చెప్పను. ఎప్పటికీ కూడా నమ్మకమైన వాడు కాదు. సాధారణమైన మనుషులమైన మనమే కొన్ని పరిస్థితులను బట్టి ఎదుటి వాళ్ళని మనం నమ్మలేము. దేవుడు ఎలా నమ్ముతాడండి? కానీ మోషేను దేవుడు నమ్మాడు. దేవుని స్తోత్రం కలుగు. ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో నమ్మాడు? ఎలాంటి పరిస్థితులు నమ్మాడండి? ఏమండి, అసలు అబ్రహాము నమ్మడానికి ఆధారం లేదు, అవకాశం లేదు. మోసాన్ని దేవుడు ఎందుకు నమ్మాడని అడుగుతున్నాను. ఏమండి, ఎన్ని నిందలు ఇస్తున్నా, ఎన్ని అపనిందలు ఇస్తున్నా